ఈ రోజు బోరిగడ్డ అనిల్ పార్టీ ఆఫీసులోకి రానికుండా, పార్టీ ఆఫీసులోకి వస్తే కనీసం మంచినీళ్ళు కూడా 4-5 గంటల సేపు వెయిట్ చేయించి ఎండో చదువుకొని వచ్చినాడు పాపము. సరే ఏదో ఎగిరిగిరి పడినాడు అంటే పక్కనుండే గన్మేలను చూసో, లేకంటే వచ్చేటువంటి వ్యూవర్షిప్ చూసో, లేకంటే అబ్బా అనిల్ గిట్న బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా మాట్లాడాలా, ఈ విధంగా మాట్లాడితేనే మన పార్టీకు, మన నాయకులకు, మన కార్యకర్తలకు ఎక్కుతాదిలే అని చెప్పి. నమస్కారం ప్రజలారా, మన పార్టీకు, మనకు, మన అన్నకు ఎంతో సన్నిహితంగా ఎంతో సహాయం చేస్తూ పార్టీని మరి అదేవిధంగా పార్టీ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న బోరిగడ్డ అనిల్ గురించి మనం ఈరోజు ఒక వీడియోని విశ్లేషణ చేయాలి. చాలా రోజుల తర్వాత, మనం కూడా 10 రోజులు అయిపోయింది. మరి ఎందుకంటే ఇంకా అదే 10 రోజులు అయిన దానికి ఏమైందో చూడండి. బోరిగడ్డ అనిల్ పరిస్థితి ఏమైంది, జోగి రమేష్ కొడుకు పరిస్థితి ఏమైంది, గోరెంట్ల మాధవ పరిస్థితి ఏమైంది, అంబటి రాంబాబు గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు, పేరు నాని గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే సీదిరి అప్పలరాజు వాళ్ళ కొడుకు దగ్గరికి పోయి అక్కడికి పోయి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ కథ ఏంది, అన్నీ ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఒక్కొక్కటిగా చర్చించబోయే ముందుగా బోరిగడ్డ అనిల్ పరిస్థితిని మనం ఒకసారి చర్చిద్దాం. గతంలో బోరిగడ్డ అనిల్ సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సరే వాటిని మాటల్లో మాట్లాడినాడు. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినారు, నారా లోకేష్ గారిని మాట్లాడినారు, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల్ని మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండేటువంటి ఆడబిడ్డల గురించి మాట్లాడినాడు. వాళ్ళ ఇళ్ళల్లో కూడా పోవాల్సి వస్తుంది అనేది గతంలో చాలా రకాలుగా చాలా విషయాల్లో మరి రకరకాలైనటువంటి విమర్శలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చితే ఒకే గంటకు అబ్బా కొడుకులు ఎవరు ఉండరు అని కూడా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలోనే మనం వివిధ మాధ్యమాల్లో మనందరం కూడా చూసే ఉన్నాం. మరి నిన్నటి రోజున జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మన సజ్జల పార్టీ ఆఫీస్ లేకపోయిన బోరిగడ్డను చూసి 4 గంటలు కూర్చొనబెట్టి కనీసం మంచినీళ్ళు లేకుండా, మరి మన పార్టీ ఆఫీస్ అని చెప్పి కిందికి భోజనాలకు పోతే ఆడ భోజనాలు పెట్టకుండా ఆ భోజనాలు అయిపోయినాయని చెప్పి 4 గంటల తర్వాత అడిగి పోయి చూచే ఎవరు నువ్వు అంటే, అమ్మా ఎవరు మా నువ్వు అంటే నాకు ఏమనిపించింది ఏందని చెప్పి నిన్న బోరిగడ్డ అనిల్ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. మన పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకుల పరిస్థితి కూడా ఇదే. ఏదైతే బోరిగడ్డ అనిల్ చెప్తున్నాడో, పార్టీ ఆఫీస్ లేకపోతే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, కాఫీ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, కుర్చీ వేసేవాళ్ళు లేడని ఏదైతే చెప్తున్నాడో అందరికీ అదే జరుగుతుంది. మరి మన పార్టీలో కొత్తగా వచ్చినటువంటి యాంకర్ శ్యామలకు కూడా ఇదే జరిగిందని చెప్పి నేను గతంలో కొన్ని వీడియోల్లో నేను చెప్పున్నా. ఎందుకంత ఎగిరిగిరి పడతావు? కనీసం పార్టీ ఆఫీస్ లేకపోతే నీకు మంచినీళ్ళు నీరు, మరి అదేవిధంగా చూసుకుంటే కుర్చీ వేసేవాళ్ళు లేడు, కొద్దిగా తగ్గి మాట్లాడమ్మా అని చెప్పి నేను గతంలో చెప్పినా. కానీ మనం బోరిగడ్డ అనిల్ గారి విషయానికి వచ్చితే మన పార్టీ ఏ విధంగా వాడుకునింది ఆయన అనే దాని మీద ఒకసారి మాట్లాడదాం. ఎవరి ఆదేశాల మేరకు మాట్లాడినాడో గతంలో పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు వారి ముందు చెప్పినాడు. ఎవరు ఆదేశాలు ఇచ్చితే మాట్లాడినాడో చెప్పినాడు. మరి ఏమి మన పార్టీకు అతనికి ఏమీ సంబంధం లేకుండా ఉంటేనే ఆయనకి గన్మెన్లు ఇచ్చారా? మరి అదేవిధంగా ఆయన ఇంటికి పోలీసుల సెక్యూరిటీని ఎట్లా పెడతారా? గతంలోనేమో నేనున్నాను, నువ్వు మాట్లాడు, నువ్వు తిట్టు, మరి మన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, మన పార్టీ నుంచి వేరే పార్టీలోకి పోయినటువంటి ప్రస్తుతానికి ఉండేటువంటి శాసన సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారిని, మరి అదేవిధంగా కమ్మ కులాన్ని ఉద్దేశించి మీరు ఉద్దేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయాలా? మీరు తిట్టాల్సిందే. చంద్రబాబు నాయుడు గారిని తిడితే మీకు మంచి పదవి వస్తుంది, నారా లోకేష్ని తిడితే మీకు మంచి పదవి వస్తుంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు ఉన్నతమైన పదవులు ఇచ్చామని చెప్పి గతంలో స్టేట్మెంట్ ఇచ్చినాడు సజ్జల అని చెప్పి మన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడేది కాదు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే. గతంలో ఎవరిని ఆపు చేసుకొని ఎవరి అండదండలతో మాట్లాడినాడు ఇదే బోరిగడ్డ అనిల్. మరి అదేవిధంగా చూసుకుంటే ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, భారతమ్మ గారిని మాట్లాడినప్పుడు మీరంతా ఎట్టపోయినారని చెప్పి. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది సినారియో అంతా అంటే, వెంకటరెడ్డి అనేటువంటి మన రాష్ట్ర అధికార ప్రతినిధి బోక్ ఎవడైతే ఉన్నాడో నన్ను కూడా అంటాడు మా పార్టీకు శివరాజాకి ఏం సంబంధం అని. మా పార్టీకు సీమరాజాకి ఏం సంబంధం లేకుండా ఉంటే నేను అన్నను ప్రధానం చేయాలనేటువంటి సిద్ధాంతం ఒకటి పెట్టుకొని నేను ముందుకు పోయేటువంటి క్రమంలో ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. మరి అన్న మాట్లాడినట్టు నేను కూడా పెద్దవాళ్ళతో కళ్ళలో మాట్లాడుతూ ఉంటాను, అది వేరే విషయం. కానీ నేను బోరిగడ్డ అనిల్ కావచ్చు,
మరి శ్రీరెడ్డి గారు ఏ విధమైనటువంటి భాష మాట్లాడినారు గతంలో, మరి ఎవరు మాట్లాడమంటే మాట్లాడినారు, ఎవరు ఆదేశాల మేరకు మాట్లాడినారు, ఎవరి అండదండలతో మాట్లాడినారు, ఈ రోజు నా పార్టీలో పరిస్థితి ఏంది అంటే ఏ విధంగా వాడుకోవాలంటే తల్లిని చెల్లిని బాబాయిని అదేవిధంగా చిన్నమ్మ కూతుర్ని ఏ విధంగా మనం వాడినామో ఒక బోరిగడ్డ అనిల్ దేవుడా సొంత చెల్లినే వాడి పక్కన దొబ్బినప్పుడు బోరిగడ్డ అనిల్ దేవుడాది ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే సజ్జల భార్గవరెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే కదా బోరిగడ్డ అనిల్ మాట్లాడింది పాపము. ఈరోజు బోరిగడ్డ అనిల్ పార్టీ ఆఫీసులోకి రానియకుండా పార్టీ ఆఫీసులోకి వస్తే కనీసం మంచినీళ్ళు కూడా 4-5 గంటల సేపు వెయిట్ చేయించి ఇప్పుడు ఎండో చదువుకొని వచ్చినాడు పాపము. సరే ఏదో ఎగిరి పడినాడు అంటే పక్కనుండే గన్మేలను చూసో లేకంటే వచ్చేటువంటి వ్యూవర్షిప్ని చూసో లేకంటే అబ్బా అనిల్ గట్టిన బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు ఈ విధంగా మాట్లాడాలా, ఈ విధంగా మాట్లాడితేనే మన పార్టీకు మన నాయకులకు మన కార్యకర్తలకు ఎక్కుతాదిలే అని చెప్పి ఎగిరి మాట్లాడినాడు గతంలో. ఈరోజు పరిస్థితి మరి ఈరోజు కనీసం బెయిల్ పెట్టుకునేదానికైనా ఒక లాయర్నన్నా ఎవరినన్నా ఇచ్చేయాలి కదా, పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అన్నా పంపించాలి కదా లాస్ట్కు. అది లేకుండా ఇది లేకుండా కనీసం పార్టీ ఆఫీసులే కూడా రానియకుండా గతంలో ఆ విధంగా మన కోసం మన అన్న కోసం పనిచేసినటువంటి వ్యక్తిని అది ఒక దళిత బిడ్డను అవమానించడం అనేది మనకు ఏది సబబు కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక బోరిగడ్డ అనిలే కాదు ఇంకా చాలామంది చెప్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా పొగబెట్టి బయటికి పంపించినారు వాళ్ళు ఇంకా అంటే మనం పోలేము మరి ఏదో ఒక రకంగా పొగబెట్టాలా, పొగబెడితే బయటికి పోతాడులే అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. నాకు కూడా రోజు ఫోన్లు చేస్తున్నారు ఈ విధంగా జరుగుతుంది మన పార్టీలో, నువ్వైనా చెప్పు. మరి నేను చెప్తే వింటాడా మిల్లెట్ నేను చెప్తే విన్నట్టుగా ఉంటే ఈరోజు 11 ఎందుకు వచ్చాయి, 151 నుంచి 11 ఎందుకు పడిపోతాం? చెప్పినట్టు ఇన్ని సచ్చునుంటే ఈరోజు ఈ గతి పట్టి ఉండేది కాదు కదా. ఇష్టప్రకారం చేయడం, ఇష్టప్రకారం మాట్లాడడం, మరి అదేవిధంగా చూసుకుంటే ఇష్టానుసారంగా అధికారంలో ఉన్న రోజుల్లో పోలీసులను అడ్డం పెట్టుకొని మేము ఉన్నాము, మేము చేస్తాము, మేము మీ వెనకమాలు ఉంటాం, మీకు కావాలంటే సెక్యూరిటీ ఇచ్చాము. ఏ హోదాలో బోరిగడ్డ అనిల్కి గన్మేలను ఇచ్చినారా? దీనికి చెప్పండి సమాధానం. మనం అధికారంలో ఉన్న రోజుల్లో ఏ హోదాలో బోరిగడ్డ అనిల్కు మరి అదేవిధంగా వాళ్ళ ఇంటికి మనం పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి బోరిగడ్డ అనిల్కి గన్మేలను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంట ఎవరు అండదండలు లేకుండా ఉంటే ఎవడు కూడా ఆ మాదిరి అమ్మనాభూతులు మాట్లాడరు కదండి. మన పార్టీలో ఉండేటువంటి స్త్రీమూర్తులు కూడా ఎందుకు బోరిగడ్డ అనిల్ ఈ విధమైనటువంటి భాష మాట్లాడుతున్నాడు, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. మరి ఇష్ట ప్రకారం మాట్లాడినారు. ఆ రోజు వైసీపీ నేత అని మన సాక్షి టీవీ, సాక్షి మీడియాలో, సాక్షి పేపర్లో రాయించినారు. ఈరోజు వైసీపీ నేత లోపలికి పోతే కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు. ఇదే వైసీపీ నేతను ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తించలేదా? ఎవరు నువ్వు అబే అంట ఏమంత కండ కావరం వాడుకొని వదిలినప్పుడు తెలీదో. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సజ్జల భార్గవరెడ్డి వీళ్ళిద్దరు చెప్పబట్టే కదా బోరిగడ్డ అనిల్ మాట్లాడింది. ఎక్కడో ఆయన కూడా మంచి చదువుకొని వచ్చినాడే నిన్న నేను కూడా. మరి అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించి అబ్బా ఏం రెండు మాటలా నేను ఎన్నిసార్లు చెప్పినా ప్రజలారా, ఎన్ని వీడియోలు చేసుంటాను. ఈ విధమైనటువంటి భాష ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. రాజకీయంగా లేదంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల మీద మాట్లాడదాం, విధానాల మీద ప్రశ్నిద్దాం, పార్టీ విధి విధానాలను మాట్లాడదాం, ఇబ్బంది లేదు అంటే ఓయమ్మ అట్ట కాదు. ఇళ్ళలోకి పోయి ఇళ్ళలో ఉండే బెడ్రూమ్లోకి పోతాడు, బెడ్రూమ్లోకి పోయి మాట్లాడతాడంట. ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించి ఆ రీతిలోకి ఆ స్టేజ్లోకి ఎవరు తీసుకొని పోయినారు? ఈరోజు కనపడలేదా ఇన్ని? అట్టుంటుంది బతుకు. సరే రాష్ట్ర ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ కూడా మన పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు కూడా గంటలు వేచి ఉండాల్సిందే. మరి పెద్ద ఆయన మన జగనన్న ఎటా కలవడు, కలిసేది చేసేది అన్నీ కూడా మిల్లెట్ రెడ్డి కాబట్టి ఈ మిల్లెట్ రెడ్డి ఈ రోజుకి 11 స్థానాలు తెచ్చినాడు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని స్థానాలకు తెచ్చాడో చూడండి. ఎవరైనా పార్టీలో కష్టపడి క్రియాశీలకంగా గుర్తింపు ఉండేటువంటి ఈ యొక్క మనిషి స్వయంగా పార్టీలో ఎదిగినాడంటే వాడిని ఏ విధంగా తొక్కాలనేదే సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క లక్ష్యం. బోరిగడ్డ అనిల్కి ఆ రోజు చెప్పినారు. ఆ రోజు చెప్పడంతో బోరిగడ్డ అనిల్ చెలరేగిపోయి పేటరేగిపోయి మాట్లాడినాడు. మాట్లాడిన దానికి ప్రతిఫలంగానే జైలుకు పోయినాడు. కేసులు కట్టారు, పీటీ వారెంట్లు పడినాయి, ఎత్తుకొని పోయి లోపల కూర్చొని 3rd డిగ్రీ ఇచ్చినారంటారు. బ్రహ్మాండం ఎందుకు మాట్లాడినటువంటి మాటలు అట్టున్నాయి కదా, ఎందుకురంట
పోలీసులు మనం అధికారంలో ఉన్న రోజుల్లో ఎంతమంది మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించినాం? ఒక పార్లమెంటు సభ్యుడి మీద, రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి చరిత్ర మనది. కక్షపూరితంగా, అదేమీ చట్టబద్ధంగా కాదు. అటువంటి రోజుల్లో మరి చట్టం తన పని తను చేసుకొని పోయేటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా, ఖచ్చితంగా మనం చేయాలనుకుంటే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఎవడైనా ఉంటాడా? మనం ఏ విధమైనటువంటి పనులు చేసినాం, ఏ విధంగా అవినీతి అక్రమాలు, రకరకాలైనటువంటి రాజకీయాలు ఏ విధంగా చేసినాం మనం, అవన్నీ కూడా మనసులో పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరోజు మేలుకొని పార్టీ కష్టపడినటువంటి బోరిగడ్డ అనిల్ని గుర్తించి తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటాం. అంటే నేను ఒకటే కాదు, మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా బోరిగడ్డ అనిల్ని అభిమానించేటువంటి వ్యక్తులు ఉన్నారు. పేరు నాని ఏ విధంగా బోరిగడ్డ అనిల్ గారిని అభిమానించాడు, మరి ఎందుకు మరి ఇప్పుడు పేరు నాని కూడా నిలబడుకుంటున్నాడు కదా. అదే పేరు నాని కూడా నువ్వు ఈ బోరిగడ్డ అనిల్ 4 గంటలు నిలబడితే పేరు నాని కూడా 2 గంటలు నిలబడతారని తెలుస్తా ఉండదు, అదే సమాచారం కూడా. సో ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే తీరుతో పనిచేస్తూ ఉంటే ఉండేటువంటి 11 కూడా కష్టమేనని నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా బోరిగడ్డ అనిల్కు జరిగినటువంటి అవమానం పైన, జరిగినటువంటి సంఘటన పైన మన సజ్జల రామకృష్ణారెడ్డి బోరిగడ్డ అనిల్ పైన గతంలో చూపించినటువంటి ప్రేమ మరి ఈ రోజుల్లో ఎవడో కూడా తెలియదు అనే దాని మీద మరి మన పార్టీ స్టాండ్ మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.